మేము రామకృష్ణ పండితులు గారి పరాజయాన్ని స్వీకరించడం లేదు. రామకృష్ణ పండితులు మోహినీదేవిని ప్రశ్నలు అడుగుతారు. అలాగే మోహినీదేవి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఆ తర్వాతే నిర్ణయించబడుతుంది విజేత ఎవరు అనేది. కానీ తమరు తమ అభిప్రాయాన్ని నియమాలు నిర్ధారించే సమయంలో ఎందుకు తెలియజేయలేదు? తమరు ఏం దిగులు పడకండి. ఇప్పుడు కూడా మేం తమరి నిర్ణయాన్ని స్వీకరిస్తున్నాం. నువ్వు చూస్తూ ఉండు, ఈ స్త్రీ పల్లకి ఎక్కదు, ఊరికమ్మ ఎక్కుతుంది. నిజం చెప్పావు. మహారాజా, తమరు నియమాలు మార్చాలనుకుంటున్నారు కాబట్టి పురస్కారం కూడా మార్చి తీరాలి కదా. ఒకవేళ రామకృష్ణ పండితులు గారు మళ్లీ పరాజయం పాలైతేను మాకేం దక్కుతుంది? తమరు గనక రామకృష్ణ పండితుని ఓడించగలిగితే మేము శ్రీకృష్ణదేవరాయలం స్వయంగా మా చేత్తో మేమే మా తలపాగాను తమరి పాదాల వద్ద ఉంచుతాం. అప్పాజీ. మహారాజా, కానీ ఇదంతా మేము తీసుకున్న నిర్ణయం మారదు అప్పాజీ. మహారాజా, తమరి గౌరవం ఈ పోటీ కంటే. ఆచార్య, ఈరోజు వద్దు. రామకృష్ణ పండితుడి కోసం మహారాజు తమ కిరీటాన్ని పణంగా పెట్టేశారు. మాకు సమ్మతమే. ఇదేంటి, ఈ కొత్త సమస్య ఆరంభమైపోయింది. కానీ మాది ఒక చిన్న విన్నపం. అది మా విన్నపం మాత్రమే కాదు, మా కోరిక కూడా. ఈ పోటీ విజయనగర ప్రజల సమక్షంలో జరగాలి. మేము సభాముఖంగా ప్రకటిస్తున్నాము. రేపు ప్రాతకాలాన సమస్త విజయనగర ప్రజలందరి సమక్షంలో ఈ పోటీ జరుగుతుంది. అక్కడ రామకృష్ణ పండితులు గారు మోహినీదేవిని ప్రశ్నలు అడుగుతారు. ఇక తమరు మోహినీదేవి వాటికి సమాధానాలు చెప్పి తమరి మేధస్సును నిరూపించుకోవాలి. సభ ఇక్కడితో సమాప్తం. నిజంగానే రేపు విజయనగర చరిత్రలోనే ఒక ముఖ్యమైన రోజవుతుంది. రేపు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి కిరీటం మా పాదాల వద్ద ఉంటుంది. ఇక తమరు రామకృష్ణ పండితులు గారు, తమరు మాకు సేవకుడవుతారు. జీవితాంతం సేవకుడిగా. ద్వారాన్ని తెరవండి గురువుగారు, తెరవండి. మేమెక్కడికి రాము. గురువుగారు లేవండి, వినండి. ముఖద్వారం వద్ద ఎవరో వచ్చారు. ముఖద్వారమా? నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు, తెరవద్దు, అస్సలు తెరవద్దు. మాకు ఖచ్చితంగా తెలుసు, మహారాజు గారు సైనికుల్ని పంపించుంటారు. వాళ్ళు మమ్మల్ని తీసుకువెళ్లి ఊరికమ్మ వెక్కిచ్చేస్తారు. మాకు ఊరికమ్మ వెక్కాలని లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెరవకండి. వద్దు, ఎట్టి పరిస్థితుల్లో తెరవకండి, అస్సలు తెరవకండి. రే తనిబడి, ఇప్పుడు అర్థమైంది. మీరు చచ్చిన పావులాగా ఒక మూల దాక్కుని కూర్చున్నారా? మన గురువు గారు ఎందుకు భయపడుతున్నారంటే వీరికి అనిపిస్తున్నట్టుంది మహారాజ్ గారికి మొత్తం అంతా తెలిసిపోయింది. మోహిని పన్నిన ఈ పన్నాగంలో మన గురువు గారు కూడా భాగస్థులు అని. పైగా మహారాజు వీరి అంతిమయాత్రకి ఏర్పాట్లు చేస్తున్నారు అనుకుంటున్నారు. నారాయణ నారాయణ.
వద్దు, తలుపు తెరవద్దు, వద్దు వద్దు. గురువు గారు మీరెందుకు భయపడుతున్నారు? ఎవరైనా సరే మేము వారిని ద్వారం వద్దే ఆపేస్తాం. వారిని లోపలికి మాత్రం అస్సలు రానివ్వం. వెళ్ళండి వెళ్ళండి. మీరేంటి ఇక్కడ? ఇక్కడే ఆగండి. తమకేం కావాలి? ఆగండి, చెప్పేది మీకే. మీరు ఇక్కడే ఆగండి. తమరు లోపల రావడానికి వీలేదు. ఎక్కడున్నారు ఆచార్య తాతాచార్య? తమరు ఎక్కడున్నారు? వారు ఎక్కడున్నారు? మా గురువు గారే స్వయంగా చెప్పారు, వారు లోపల లేరు. మా గురువు గారు దాక్కుండిపోయారు. మీరు ఏం చెప్తున్నారు? వారు దాక్కున్నారా? అయ్యో భగవంతుడా, ఇటువంటి మూర్ఖుల్ని ఎందుకయ్యా మాకు శిష్యుల్ని చేశావు? మేం చెప్పిన దానికి అర్థం ఏంటంటే మా గురువు గారు ధ్యానంలో ఉన్నారు. వారు రావటానికి కాస్త సమయం పడుతుంది. దాక్కున్న తమరి ఆచార్యుల వారికి తెలియజేయండి, మేం వెళ్ళిపోతున్నాం. మేవికెప్పుడు తిరిగి రామని చెప్పండి. బహుశా ఇంకెప్పుడు కలవకపోవచ్చు. వెళ్ళిపో 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 వెళ్ళిపో. భగవంతుడా, తప్పించుకున్నాను. అందరూ అంటుంటే విన్నాం, తమకి ఎల్లప్పుడూ తమరి తల్లిగారి ఆశీర్వాదాలు అండగా ఉంటాయటి కదా. ఏ తల్లి? కాళీమాతదా లేక ఈ మోగ తల్లిదా? తమరు గనక రామకృష్ణ పండితుని ఓడించగలిగితే మేము శ్రీకృష్ణదేవరాయలం స్వయంగా మా చేత్తో మేమే మా తలపాగాను తమరి పాదాల వద్ద ఉంచుతాం. తీసుకుపోండి. నేను భగవంతుడికి చెప్తున్నాను, భగవంతుడు నన్ను తీసుకెళ్ళిపో. ఇప్పుడేమైంది? నా కారణంగా వారికి అవమానం జరిగింది. ఈయన చెప్పారు కదా, నా కారణంగానే వారు ఓడిపోతారు అని. శారదా, నేనేదో నిన్ను కోపంలో అన్నానంతే. ఇదంతా మీరు నన్ను బుజ్జగించడానికి చెప్తున్నారంతే. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండుంటే ఇదంతా జరుగుండేది కాదు. ఇదంతా నా తప్పే. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు నేను మధ్యలో మాట్లాడకుండా ఉండాల్సింది. అత్తయ్య, మళ్ళీ చేయండి. మా కళ్ళల్లో కన్నీరు ఉండడం చేత మాకు ఏవి సరిగ్గా కనిపించడం లేదు. అలా అమ్మ కోసం ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం అధ్యయనం చేయాలి అంది. సరే సరే, ఇక చాలు, నువ్వు ఏడవకు. నేను నిన్ను క్షమించేశాను. క్షమించారా? అంటే మేము తప్పు చేసామనే కదా. మీరు నన్ను క్షమించారు. మీరెంత మంచివారో. నేనే చెడ్డదాన్ని. అత్తయ్య కూడా నా కారణంగా ఆ మోహిని చేతులు ఎంతో అవమానపడాల్సి వచ్చింది. అత్తయ్య, నన్ను క్షమించండి. తను నీ గురించి దిగులు పడుతుంది, అందుకే ఇలా చేస్తుంది. నువ్వు తన గురించి ఏం దిగులు పడకు. శారదని నేను చూసుకుంటాను. నువ్వు ఆలయానికి వెళ్ళు, అధ్యయనం చెయ్యి. అక్కడ శాంతి ఉంటుంది. శాంతి? శాంతి ఎవరు? అక్కడ వాతావరణం శాంతిగా ఉంటుందనా? అలాగా, చక్కగా అధ్యయనం చేసుకోగలుగుతావు. కాళీమాత ఆశీర్వాదం కూడా ఉంటుంది. నాకు చాలా పెద్ద బాధ్యతను అప్పగించారు మహారాజా. తమరి గౌరవం, తమరి కిరీటం అన్ని పణంగా పెట్టేశారు. అది కూడా నా కోసం. ఈ విధంగా ఒంటరిగా కూర్చుంటే అధ్యయనం చేయడం సాధ్యం కాదమ్మా. ఎవరైనా తోడుగా ఉంటే ఈ పని ఇంకా సులువుగా ఉంటుంది. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, తమరు ఇక్కడ ఈ సమయంలో? కాళీమాతకి జై. మాకు తెలుసు రామకృష్ణ పండితులు గారు, ఈరోజు రాజ్యసభలో ఏదైతే జరిగిందో దాని తర్వాత
తమకి అధ్యయనం మీద ధ్యాస పెట్టడం అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు. అందుకే తమకి సహాయం చేయడానికి వచ్చాం. అది తమకు అభ్యంతరం లేకపోతేనే. నన్ను క్షమించండి మహారాజా. ఈరోజు సభలో ఓడిపోయి నేను తమని ఇటువంటి పరిస్థితిలోకి తీసుకొని వచ్చాను. రామకృష్ణ పండితులు గారు, మాకు చాలా బాగా తెలుసు తమరు ఎంతటి సమర్థులో. మేము ఎప్పుడూ ఒక్క క్షణం కూడా తమరి యోగ్యతని సందేహించలేదు. తమరు మా గౌరవం. తమరు ఓడిపోనేలేదు. నిజానికి ఆ పోటీ సమంజసం కాదు. కానీ మహారాజా, ఒకవేళ నేను రేపు కూడా ఓడిపోతే అనర్థం జరిగిపోతుంది. అసంభవం రామకృష్ణ పండితులు గారు, అసంభవం. ఏ విధంగా అయితే ఒక రత్నాల వ్యాపారికి తన రత్నాల గురించి పూర్తిగా తెలుస్తుందో అదేవిధంగా ఒక రాజు తమ ప్రజలందరి నుంచి తన రత్నాలను వెతికి తీయగలడు. వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది రామకృష్ణ పండితులు గారు. కానీ మహారాజా, ఆ మోహిని చాలా తెలివైనది మహారాజా. నిశ్చింతగా ఉండండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు, మోహిని కూడా కాదు. ఇదే రేపు సభలో తమను నిరూపించాలి రామకృష్ణ పండితులు గారు. రామకృష్ణ పండితులు గారు, మేము తమకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఒకవేళ మేమిక్కడ ఉండడం వల్ల తమరు అధ్యయనం చేయడానికి ఇబ్బందిగా ఉంటే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాము. లేదు మహారాజా, అలాంటిదేమీ లేదు. తమరి రాకతో నా ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగింది. తమరు కూర్చోండి. నేను మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టను? కూర్చోండి మహారాజా. రామకృష్ణ పండితులు గారు, మాకు చాలా సంతోషంగా ఉంది. తమరు కూడా కూర్చోండి. ఇక చూడండి మహారాజా, తమరి సహాయంతో, అమ్మవారి ఆశీర్వాదంతో రేపు నేనే విజేతనవుతాను. భళా భళా. అధ్యయనం మొదలు పెడదామా? అలాగే. మాకు రావాలని లేదు, మాకు రావాలని లేదు. మేమెక్కడికి వెళ్ళం. విజయీ భవ. మొత్తం అందరూ వచ్చేశారు.
రామకృష్ణ పండితులు గారెక్కడా? ప్రణామాలు మంత్రి గారు. ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు మోహినీదేవి. మీరందరూ మీ మీ స్థానాల్లో ఆసీనులు కండి. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై! 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 శాస్త్ర పోటీని ఆరంభించండి. మహారాజా, ఏ విధంగా అయితే మోహినీదేవి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి రామకృష్ణ పండితులకి సమయాన్ని నిర్ధారించడం జరిగిందో, సరిగ్గా అలానే రామకృష్ణ పండితుల వారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మోహినీదేవి గారికి కూడా సమయాన్ని నిర్ధారించడం జరిగింది. రామకృష్ణ పండితులు గారు, ప్రశ్నలు అడగడం ఆరంభించండి. మోహినీదేవి, నా మొదటి ప్రశ్న ఏమిటంటే, నేను ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటానో అంతే తక్కువగా మీరు నన్ను చూడగలుగుతారు. నేనెవరిని? అందుకు సమాధానం అంధకారం. నిజమే. ఇప్పుడు నా రెండవ ప్రశ్న. దాని పేరు పిలవగానే అది మాయమైపోతుంది, అదేమిటో మీరు సమాధానం చెప్పండి. దయచేసి ప్రశ్న మళ్ళీ అడగండి. పేరు పిలవగానే అది మాయమైపోతుంది, దాని పేరేమిటో మీరు చెప్పండి. అసలు ఇదేం ప్రశ్న? విశ్వంలో అటువంటిది ఏమీ ఉండనే ఉండదు. గురువు గారు, తమ మానసిక పరిస్థితి బాగుందా లేదా? రామ పేరు తలుచుకోగానే మాయమైపోతాడు. దీనికి సమాధానం మాకు తెలీదు. దానికి సమాధానం మౌనం, అనగా శాంతి. ఈ రామకృష్ణ పండితుడు విజేత అయిపోయాడు. శాంతి? కానీ అసలు ఇదేం ప్రశ్న? మీరు శాంతి అని అన్న వెంటనే శాంతి భంగం అయిపోతుంది. మాకు ముందే తెలుసు, మేం తమరిని పరీక్షిస్తున్నామంతే. రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. ఏమిటి మోహినీదేవి గారు, మీరు ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు, అనగా తమరు ఓడిపోయారు. తమరు పరాజయాన్ని స్వీకరిస్తున్నారా? ప్రభు, క్షమించండి, కానీ నా అభిప్రాయం ప్రకారం మోహినీదేవి గారికి మరొక అవకాశం ఇచ్చి తీరాలి. నేను కూడా వీరి చివరి ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాను కదా. అత్యంత నిష్పక్షపాతంగా చెప్పారు రామకృష్ణ పండితులు గారు. మోహినీదేవి, ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. రామకృష్ణ పండితులు గారు, మీరే స్వయంగా మీ కాళ్ల కింద గోతులు తవ్వుకున్నారు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను.